నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఇవాళ వరల్డ్ స్పైన్ డే. ఈ సందర్భంగా మన శరీరానికి దన్నుగా నిలిచే వెన్నుకు తరచూ ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. హెల్దీ స్పైన్ ఈజ్ విటల్ ఫర్ హెల్దీ లైఫ్. మన వెన్నెముక ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుందని దీని అర్థం. నిజమే, ప్రమాదవశాత్తు వెన్నుకు గాయాలైనా, జబ్బులు, ఇన్ఫెక్షన్ల మూలంగా వెన్నెముక దెబ్బతిన్నా చెట్టంత మనిషి సైతం కుప్పకూలిపోతాడు. కొన్నిసార్లు మంచానికే పరిమితమైపోవాల్సి ఉంటుంది. అందుకే మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకను మనం చక్కగా కాపాడుకోవాలి. వరల్డ్ స్పైన్ డే సందర్భంగా మన వెన్నెముకకు తరచూ ఎదురయ్యే సమస్యల గురించి, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైంది కూడా. ఎటు కావాలంటే అటు ఇది వంగుతుంది. అవసరమైనప్పుడు కర్రలా నిటారుగా దృఢంగా నిలబడుతుంది. మొత్తంగా ఈ దండాకారం మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా, చట్రంలా పనిచేసే ఒక గట్టి ఆధారమని చెప్పుకోవాలి. ఇంతటి కీలకమైన వెన్నుకు ఇవాళ సాధారణ నడుము నొప్పి మొదలుకొని డిస్క్ జారడం, డిస్కులు అరిగిపోవడం, కీళ్లవాతం, కణితుల వరకు అనేక రకాల సమస్యలు శాపాలుగా మారుతున్నాయి. ఒక్కసారి వెన్నులో సమస్యలు మొదలయ్యాక అవి నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు గెట్ స్పైన్ యాక్టివ్ అనే నినాదాన్ని మన ముందుకు తెచ్చారు. ఈ ఏడాది స్లోగన్ గెట్ స్పైన్ యాక్టివ్. వెన్నెముక బాధలు లేకుండా కాపాడుకోవాలన్నది ఈ ఏడాది యొక్క స్లోగన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క లిస్ట్ ఆఫ్ డిసీజెస్ చూస్తే చాలామంది క్యాన్సర్ల గురించి, హార్ట్ డిసీజెస్ గురించి, డయాబెటీస్, వీటి గురించి వరి అవుతారు. మ్యాక్సిమం ప్రాబ్లం ఇప్పుడు వచ్చేది కోల్డ్ తర్వాత స్పైన్ ప్రాబ్లమ్స్. మనిషి ఎవల్యూషన్లో రెండు కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గ్రావిటీకి ఎగెన్స్ట్గా మనిషి నిలబడడం మొదలుపెట్టాడో నడుము మీద, మెడ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది మనిషికి. మనిషి యొక్క బరువు వలన, భూమాకర్షణ శక్తి వలన స్పైన్ పైన లోడింగ్ ఎక్కువై, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువై, దానివలన నడుము నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. ఏ విధంగా అయితే మనిషికి వస్తాయో అదేవిధంగా మిగతా 4 కాళ్ళ మీద నడిచే జంతువులు కూడా వస్తాయి. కానీ మనకు ఆ ఇరెక్ట్ పోస్చర్ వలన ఇంకా ఎక్కువ ఈ బాధలు ఎక్కువ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు తెలుసుకొని ప్రజలందరూ వారి యొక్క స్పైన్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్లకు బాధలు ఎక్కువ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లోనూ, వర్క్ లైఫ్లోనూ ఇంకా బాగా పనిచేసి వాళ్ళ మెంటల్ ఎగనీ తక్కువ అవుతుంది కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. బద్ధకపు జీవన శైలి, దీనినే శారీరక శ్రమ బాగా తగ్గిపోయిన జీవితం అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో నేడు శ్రమ అన్నది దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి పనికి ఏదో ఒక యంత్రం అందుబాటులోకి వచ్చింది. స్విచ్ నొక్కితే పనైపోతుంది. వ్యాయామం కనుమరుగయింది. మనం చేసే ఉద్యోగాలు కూడా కంప్యూటర్లకు అత్తుకుపోయి చేసేవే ఎక్కువయ్యాయి. ఇక టీవీ ముందు కూర్చొని గంటల తరబడి టైం గడిపేస్తాం. ఇలా మొత్తంగా మన జీవితంలో బద్ధకమన్నది ఒక అంతర్భాగమైపోయింది. దీంతో స్థూలకాయం అన్నది పిలవని అతిథిలా వచ్చిపడుతుంది. ఫలితంగా వెన్నులో కదలికలు తగ్గిపోతున్నాయి. దీంతో వాడకంలో లేని యంత్రంలో ఎలాగైతే రకరకాల సమస్యలు తలెత్తుతాయో, శారీరక శ్రమ లేని వాళ్లల్లో కూడా రకరకాల వెన్ను సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెన్నును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చురుకైన జీవన సరళిని అలవర్చుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నడుము నొప్పి బాధలుని మనము 3 ఏజ్ గ్రూప్స్ కింద డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ గ్రూప్ చిన్నపిల్లలు, స్కూల్లో చదివే పిల్లలు. రెండవ గ్రూప్ యువతీ యువకులు, ఆఫీసెస్లో పనిచేసేవాళ్ళు, వాళ్లకు వచ్చే బాధలు. మూడవ గ్రూప్ పెద్ద వయస్సు వచ్చిన తర్వాత వచ్చే బాధలు. ఇప్పుడు చిన్న పిల్లలకు వచ్చే నడుము నొప్పుల సంగతి మాట్లాడాలి అంటే వీళ్లకు చిన్నప్పటి నుంచే పెద్ద స్కూల్ బ్యాగ్స్ని మోయడం కామన్ అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం.
పిల్లవాడి కన్నా 3 రెట్లు ఎక్కువ బరువుతో స్కూల్ బ్యాగ్స్ మోసి వాళ్ళు వంగి వంగి నడవడం మొదలుపెట్టారు. సండే నాడు కూడా సెలవులు ఇవ్వకుండా స్కూల్స్ నడుపుతున్నారు. స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు, వాళ్ళకి ఎక్సర్సైజ్లు ఏమీ చేయడం లేదు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా వాళ్ళకు ప్లే గ్రౌండ్స్ అవి లేకపోవడం వలన, మరియు వాళ్లకు టీచర్లు హోంవర్క్ పైన హోంవర్క్ ఇవ్వడం, ఇంటికి రాగానే ప్రాజెక్టులు వర్క్ చేయడం, హోంవర్క్లు చేయడం, వీటన్నిటితోటి పిల్లవాడికి కానీ పాపకు కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు. పిల్లలకు ఉదయం నుంచి రాత్రి దాకా ఇట్లా కూర్చొని వంగుని చదువులు చదవడం మొదలు పెడితే దానివల్ల వాళ్ళ యొక్క నడుము పైన తర్వాత జీవితంలో విపరీతమైన ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మీ ట్యూషన్లు అవి పెట్టి చిన్న వయసులో బాధ పెట్టి వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పిల్లల్ని చిన్న వయసులోనే 5వ క్లాస్లోనే 6వ క్లాస్లోనే డాక్టర్లు చేస్తాం, ఐఐటీలకు చేద్దాం, అమెరికా పంపిద్దాం, ఇటువంటి ధ్యాస కాకుండా పిల్లలకు ప్రతి ఆదివారం తీసుకువెళ్ళి స్పోర్ట్స్ గేమ్స్, స్విమ్మింగ్, యోగా ఇవన్నీ చేయించాలి. ఇది చేస్తే వాళ్ళ యొక్క నడుము కండరాలు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ యొక్క మెడ బాధలు, నడుము బాధల నుంచి వాళ్ళకి రాకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ చూసుకుంటే యువతీ యువకులు. వీళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఉదయం నుంచి రాత్రి దాకా చదవడం, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం, ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, ఆ తర్వాత ఐటీ సెక్టర్లో జాయిన్ కావడం, అక్కడ 2 గంటలు వీళ్ళు ఆఫీసులకు చేరడానికి ప్రయాణం చేయడం, అక్కడ 8-9 గంటలు ఉదయం నుంచి రాత్రి దాకా ల్యాప్టాప్స్ పైన ట్యాబ్స్ పైన పని చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఒక 1-2 అవర్స్ మన ట్రాఫిక్ జామ్స్ సిటీస్లో చాలా చూస్తూనే ఉంటాం. దీనివలన నాన్ స్టాప్ వంగి పని చేయడం, లేవకపోవడం టేబుల్స్ దగ్గర నుంచి, వాళ్లకు డెడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. దీనివలన వాళ్ళు కూడా బరువు బాగా పెరిగిపోయి ఎక్సర్సైజ్ లేక అతి చిన్న వయసులో వీళ్ళందరూ కూడా విపరీతమైన నడుము నొప్పులకు, మెడ నొప్పులకి బాధపడుతున్నారు. ఏం చేయాలి వీళ్ళు? ఫస్ట్ నిలబడి పని చేయాలి, కూర్చొని పని చేయకూడదు. సిట్టింగ్ ఈజ్ బ్యాడ్. స్టాండింగ్ డెస్క్ యూజ్ చేయాలి. ఒక 5,000 రూపాయల్లో మనం ఒక చిన్న స్టాండింగ్ డెస్క్ తయారు చేయవచ్చు. ఈ ల్యాప్టాప్ యూజ్ తక్కువ చేయాలి. అదేవిధంగా 24 అవర్స్ ఈ వాట్సాప్ ఇటువంటి ఈ మెసేజ్లు చేసుకుంటూ టైం స్పెండ్ చేయకూడదు. దీనివల్ల మెడ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. పెద్ద మానిటర్స్ని తీసుకోవాలి, అది ఐ లెవెల్లో ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు టేబుల్ దగ్గర నుంచి, చైర్ దగ్గర నుంచి లేవాలి, కొద్దిసేపు నడిచి వచ్చి మళ్ళీ కూర్చోవాలి. ఇవన్నీ చేయడం వలన నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ హెల్త్, మీ స్పైన్ హెల్త్ బాగుంటుంది. శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం అనేది ఇవాళ మన వెన్నెముకకు శాపంగా మారుతోంది. గంటల తరబడి కుర్చీకి, సోఫాకు అతుక్కుపోవడం, కూర్చునే పడుకునే తీరుతెన్నులు బాగోలేకపోవడం, ఇవన్నీ మన వెన్నెముక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వెన్నుకు తగిలే దెబ్బలు, గాయాలే కాదు, నిత్యం మనం తినే తిండి, మన అలవాట్లు కూడా మన వెన్నెముకపై ప్రభావం చూపిస్తాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాల మూలంగా వెన్ను ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసు. ఇవాళ మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల పనులు చేస్తున్నాం. మనం చేసే ఈ కదలికలన్నింటికీ మూలం దన్ను, మన వెన్నెముక. ఈ వెన్ను ఆరోగ్యంగా ఉంటేనే మన కదలికలు బాగుంటాయి. అయితే నేటి మన ఆధునిక జీవనంలో మనకు అందుబాటులోకొచ్చిన సౌకర్యాల మూలంగా ఇవాళ మన శరీరానికి శ్రమ బాగా తగ్గిపోయింది. కూర్చొని చేసే పనులు ఎక్కువయ్యాయి. మన రోజువారీ పనులు చూస్తే నిలబడ్డం, కూర్చోవడం, చాలాసేపు ఒకే భంగిమలో ఉండిపోయి పని చేస్తుండే స్టాటిక్ భంగిమలు కొన్ని కనపడతాయి. వీటిల్లో వెన్నెముక కదలికలు అంతగా ఉండవు. ఇక నడక, పరుగులు, ఆటలు, బరువులెత్తడం, తొయ్యడం, లాగడం వంటి డైనమిక్ భంగిమలు మరో రకం. వీటిలో వెన్నెముక కదలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. వెన్ను ఆరోగ్యంగా ఉండేందుకు రెండింటిలోనూ జాగ్రత్తగా ఉండడం అవసరం. చాలాసేపు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పనిచేస్తున్నప్పుడు సరైన భంగిమలో లేకపోతే వీటిలో కొన్ని కండరాలు వదులు కావడం, మరికొన్ని బిగుసుకుపోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ నొప్పికి దారితీసేవే. కాబట్టి ఈ భంగిమల్లో జాగ్రత్త అవసరం. పెద్ద వయస్సులో వచ్చే నడుము నొప్పులు
దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. స్పాండలైటిస్ అంటే ఎముకల అరుగుదల, స్పాండలోసిస్, దానివలన మెడలో ఎముకలు అరిగి, నడుంలో ఎముకలు అరిగి, అదేవిధంగా ఆస్టియోపోరోసిస్, ఇది ఆడవాళ్లలో చాలా ఎక్కువగా కనపడుతుంది. 50 ఏళ్ళ దాటిన తర్వాత కొద్దిగా ఎముకల్లో కాల్షియం తక్కువ అవుతూ ఉంటుంది. దీనివలన ఎముకలు బలహీనమవుతూ ఉంటాయి. ఇది వాళ్ళ హార్మోనల్ ఎఫెక్ట్స్, పోస్ట్ మెనోపాజల్ హార్మోనల్ ఎఫెక్ట్స్ వలన వస్తుంటాయి. అదేవిధంగా మగవాళ్ళల్లో కూడా 70-80 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళల్లో కూడా హార్మోన్స్ కొన్ని తగ్గి వాళ్ళ ఎముకలు కూడా బలహీనమైపోతుంటాయి. అదేవిధంగా వాళ్ళల్లో వేరే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వస్తున్నాయి. ఈ మజిల్, ఇప్పుడు డెలివరీస్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి యువతి ఒక ప్రెగ్నెంట్ అయిన తరువాత, ఒక డెలివరీ అయిన తర్వాత వాళ్ళ కడుపు కండరాలన్నీ వీక్ అయిపోతాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ గైనకాలజిస్టులతో సంప్రదించి, ఆబ్స్టెట్రిషియన్స్ తోటి డెలివరీ టైంలో చేసే ఎక్సర్సైజులు, డెలివరీ అయిన తర్వాత చేసే ఎక్సర్సైజులు నేర్చుకోవాలి. ప్రతి యువతి కూడా ఈ ఎక్సర్సైజులు చేయాలి కంపల్సరీగా. అదేవిధంగా ఒకవేళ ఉదయం టైంలో వాళ్ళకు తీరిక లేకుంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో మినిమం 6 నుంచి 7 కిలోమీటర్లు బ్రిస్క్ వాకింగ్, స్లో వాకింగ్ అన్నది యూజ్లెస్, ఫాస్ట్ వాకింగ్ చేయాలి, స్పోర్ట్స్ ఆడాలి. ఇవన్నీ చేసి వాళ్ళ యొక్క నడుముకున్న కండరాలను, వాటి యొక్క శక్తిని మంచి డిసిప్లిన్డ్ ఫిజికల్ యాక్టివిటీ వలన వాళ్ళ యొక్క స్పైన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వస్తారో వీళ్ళందరికీ డాక్టర్లు చెప్తుంటారు కాల్షియం టాబ్లెట్లు తీసుకోండి మీ ఎముకలు గట్టిపడతాయని. అది పూర్తిగా నిజం కాదు. మన యొక్క ఆహారంలో, మన దేశంలో మా రీసెర్చ్ ఉన్నది, ఒక 600 గ్రామ్స్ కాల్షియం తక్కువ అవుతున్నది మన ఆహారంలో. దీనిని వెజిటబుల్స్ వలన, డైరీ ప్రొడక్ట్స్ వలన కానీ, లేకుంటే వేరే ఆహార పదార్థాల వల్ల కానీ మనం దీన్ని కరెక్ట్ పౌష్టిక ఆహారం తీసుకుని కాల్షియంని న్యాచురల్ మెథడ్స్ తోటి మన డైట్స్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు నడవకపోతే ఎన్ని ట్యాబ్లెట్లు తిన్నా కానీ కాల్షియం, ఎన్ని మందులు, ఎన్ని ఏండ్లు వాడినా మీ ఎముకలు గట్టిపడవు. మీకు 90 ఏళ్ళు వచ్చినా సరే వాకింగ్ చేయాలి. మీకు ఎంత వయస్సు వచ్చినా కానీ యోగా చేయవచ్చు. ఎంత ముసలి వాళ్ళైనా స్విమ్మింగ్ చేయవచ్చు. మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా, చట్రంలా పనిచేసే వెన్నెముకలో సమస్యలు పెరగడానికి నిత్యం మనం చేసే పనులు కూడా కారణమేనంటారు డాక్టర్లు. బరువులు ఎత్తుతున్నప్పుడు, శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు వంగటం, లేవటం వంటివి సరైన విధంగా చెయ్యలేకపోతే వెన్నులో కండరాలు పట్టేయచ్చు. అలాగే మనం పనిచేసే చోట సరైన భంగిమలో కూర్చోవడానికి అనువైన వాతావరణం లేకపోయినా, కుర్చీలు, టేబుళ్లు మనకు సౌకర్యంగా లేకపోయినా వెన్నులో సమస్యలు తలెత్తవచ్చు. మన వెన్నెముక మొత్తం కటి ఎముక మీద నిలబడి ఉంటుంది. ఇది నిటారుగా నిలబడేందుకు రకరకాల కండరాలు, కండర బంధనాలు తోడ్పడుతుంటాయి. చాలాసేపు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పనిచేస్తున్నప్పుడు సరైన భంగిమలో లేకపోతే వీటిలో కొన్ని కండరాలు వదులు కావడం, మరికొన్ని బిగుసుకుపోవడం జరుగుతుంటుంది. కాబట్టి వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకునే విషయంలో మనం పనిచేసే చోట అనువైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైతే డాక్టర్ల దగ్గరికి పేషెంట్స్ నడుము నొప్పితో వస్తారో వాళ్లకు మేము చెప్తూ ఉంటాం, వంగవద్దు, బరువులు లేపవద్దు అని. ఇది కొద్దిగా మీరు వంగడం 2 రకాలు. ఒకటి స్ట్రెచింగ్, మనం యోగాలో వంగే విధం, ముందుకు వంగడం కానీ వెనక వంగడం కానీ, అది నడుముకి చాలా మంచిది. కానీ మీరు ఎప్పుడైతే వంగి బరువులు లేపాలో అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మనిషి ఉదయం కానీ సాయంత్రం కానీ మోకాళ్ళు స్ట్రైట్గా పెట్టి ముందుకి పూర్తిగా వంగడం, వెనుకకు వంగడం చేయడం వలన, ఈ స్ట్రెచెస్ వలన మన యొక్క స్పైనల్ జాయింట్స్ స్ట్రెచ్ అయ్యి దాని జాయింట్ యొక్క న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ డాక్టర్లు చెప్పేది వంగవద్దు అంటే దాని అర్థం ఏమిటి అంటే వంగి బరువులు లేపవద్దని. ఎప్పుడైతే మనిషి బరువులు లేపాలో అప్పుడు మోకాళ్ళు వంచి బరువులు లేపాలి. ఆ బరువును కొంచెం బాడీకి దగ్గరగా తీసుకొని లేపాలి. ఇలా లేపడం వలన, అంటే మోకాళ్ళు వంచి బాడీకి వెయిట్ దగ్గరగా తీసుకుని లేపడం వలన ఎక్కువ నడుము మీద స్ట్రెయిన్ పడదు. ఇది కరెక్ట్ విధానం. ఎవరైతే ఈ నడుము నొప్పుల వాళ్ళకి ఇంకొకటి చెప్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోండి అని, దానివల్ల కూడా కండరాలు వీక్ అయిపోతాయి.
సో ఎప్పుడు ఇళ్ళు ఊడ్చేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు ఇవి చూస్తూ ఉంటాం మన ఆడవాళ్ళల్లో. మోకాళ్ళు వంచి చేయండి. నడుము వంచి ఉడవడం, తుడవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఈ పనులు చేయకూడదు. వంగి మోకాళ్ళ వంచి అప్పుడు ఉతకడం, చేయడం, కడగడం చేస్తే నడుము మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. కానీ ఎప్పుడైతే ఈ పనులు చేయకుండా మామూలుగా స్ట్రెచెస్ చేస్తారో అది చాలా మంచిది నడుముకి, ముందుకి వెనుకకు వంగేది. వెన్నెముక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవనశైలి, ఆహారం, వ్యాయామాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన శరీరానికి దన్నుగా నిలిచే వెన్నెముక ఆరోగ్యం విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? వెన్ను సమస్యల విషయంలో మనం ఎలాంటి అవగాహనను పెంచుకోవాలి? మనం కూర్చునే, పడుకునే భంగిమల తీరుతెన్నులు ఎలా ఉండాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసు. తల, కాళ్ళు, చేతులు ఈ మూడింటిని అనుసంధానించేది వెన్నెముకే. అంతేకాదు, కదలికతో పాటు స్పర్శకు సంబంధించిన అనేక రకాల సంకేతాల్ని మెదడు నుంచి నరాలు, ఎముకలు, కండరాల ద్వారా ఇతర భాగాలకు అందేలా చేయడంలో కూడా వెన్నెముకది కీలకమైన పాత్ర. అలాంటి కీలకమైన వెన్నెముకకు అనేక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. డిస్కులు అరిగిపోవడం, ప్రమాదాలు జరగడం, నడుము నొప్పి రావడం, గూని రావడం, నడుము కింది భాగంలో నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు ఇవన్నీ వెన్నెముకలో వచ్చే సమస్యలు. వెన్నెముకలో వచ్చే సమస్యలు కేవలం కాళ్ళు, చేతులు, తల భాగాలనే కాదు, మొత్తం శరీరాన్నే స్తంభించిపోయేలా చేస్తాయి. అందుకే వెన్ను సమస్యల విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదు. వెన్నులో ఏ చిన్న సమస్య కనిపించినా డాక్టర్లని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటు సకాలంలో అవసరమైన వైద్య సాయం పొందాలి. మీకున్న వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం, మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వారి దగ్గర మీ థైరాయిడ్, మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోండి. మీ కొలెస్ట్రాల్స్, హై ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ కూడా ఉంటే మన యొక్క స్పైన్ పైన ఎఫెక్ట్ ఇస్తాయి. అదేవిధంగా స్మోకింగ్ వలన నడుములో ఉన్న ఎముకల మధ్య ఉన్న డిస్క్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మీరు స్మోక్ చేస్తే స్మోకింగ్ స్టాప్ చేసేయండి. ఎనీ టొబాకో ప్రోడక్ట్ స్టాప్ చేయాలి. ఇవన్నీ చేసినా కానీ మీ యొక్క నొప్పి తగ్గకపోతే తప్పకుండా మీరు ఇన్వెస్టిగేట్ చేయించాలి. స్పైన్ ప్రాబ్లం ఓన్లీ పోస్చర్ వల్ల కానీ లేకపోతే ఎక్సెసివ్ సిట్టింగ్ వల్లనే కాదు. స్పైన్లో టీబీ ఉంటుంది, క్యాన్సర్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, డిజనరేటివ్ డిజార్డర్స్ ఉంటాయి, మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, రుమటలాజికల్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని చర్మ వ్యాధులు ఉంటే కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా కొన్ని వేల కారణాలు ఉంటాయి నడుము నొప్పులకు కారణాలు. మామూలు స్పైన్ ప్రాబ్లమ్స్కి 93% మందికి ఆపరేషన్సే అవసరం లేదు. ఆపరేషన్స్ అనవసరంగా చేయించుకోకూడదు. దయచేసి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చెప్పినవన్నీ మీకు అన్నీ సూట్ అవుతాయని అనుకోవద్దు. ప్రతి మనిషి స్పైన్ ప్రాబ్లం వేరు, ప్రతి మనిషికి యూజ్ చేసే టెక్నాలజీ వేరు. ఒకటే టెక్నాలజీ ఇంకొక పేషెంట్కి అది పని చెయ్యదు. అది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఓపెన్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఒక మనిషిని డాక్టర్ జాగ్రత్తగా పరీక్ష చేసి, టెస్ట్ చేసి, స్కాన్స్ చేసి, ఎక్స్రేస్ చేసి, మనిషి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసి అప్పుడు మేము నిర్ణయిస్తాం ఇతనికి మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ చేయాలన్నా, స్కోప్స్ తోటి చేయాలన్నా, మైక్రోస్కోప్స్ వాడాలన్నా, ఓపెన్ సర్జరీ చేయాలన్నది డాక్టర్స్ నిర్ణయిస్తారు. ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్స్ అని, ఓ ఆర్మ్ అని, రోబోటిక్స్ అని ఇవన్నీ మన సిటీలో కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఈ ఫెసిలిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అతి ముఖ్యమైనది స్పైనల్ కార్డ్ మానిటరింగ్. అంటే మీరు సినిమాలో చూస్తుంటారు, మీరు ఎప్పుడైనా ఐసీయూస్కి వెళ్తే ఈసీజీలు అవి చూస్తూ ఉంటారు, పేషెంట్ వెనకాల మానిటర్స్ ఉంటాయి. అదేవిధంగా మేము స్పైన్ సర్జరీ చేసేటప్పుడు ఈ స్పైనల్ కార్డ్ మానిటరింగ్ పేషెంట్కి కొన్ని ఎలక్ట్రోడ్స్ కొన్ని కనెక్ట్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు స్పైన్ పైన నరాలపైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంటాం. దీనివలన స్పైన్ సర్జరీలో ఉన్న డేంజర్స్ చాలా మటుకు తగ్గిపోయాయి. మన వెన్నెముకలో సమస్యలు పెరగడానికి బద్ధకపు జీవనశైలి, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడంతో పాటు సరైన సమతులాహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, పొగతాగే అలవాటు లాంటివి వెన్ను సమస్యలు రావడానికి ప్రధాన కారణాలని డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వెన్నును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు శారీరక శ్రమను జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైన వాకింగ్ లేదా స్విమ్మింగ్
లేదా యోగా లాంటి వ్యాయామాలు చేయాలి. తినే ఆహారంలో పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలుండేలా చూసుకోవాలి. చాలినంత నిద్రపోవాలి. ఇంకా కూర్చునే భంగిమల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగ తాగే అలవాటికి దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు మన వెన్నెముకను, మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. మన శరీరానికి దన్నుగా నిలిచే వెన్నుకు తరచూ ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.